హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన వీడియోలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సురేఖ. ఈరోజు మన వీడియోలో కలర్ థియరీని యూజ్ చేసి మన డ్రెస్సింగ్ని ఇంకా బాగా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో చూసేద్దాం. సో కలర్ థియరీ అంటే హౌ కలర్స్ వర్క్ టుగెదర్. కలర్ థియరీ అనేది కలర్ వీల్ యూజ్ చేసి చేస్తారు. ఓకే, సో కలర్ వీల్ అంటే 3 కలర్స్ ప్రైమరీ కలర్స్ ఉంటాయి. ఆ 3 ప్రైమరీ కలర్స్ని యాడ్ చేసుకుంటూ ఉంటే సెకండరీ కలర్స్ వస్తాయి. సెకండరీ కలర్స్ని యాడ్ చేస్తే టెరిటరీ కలర్స్ వస్తాయి. సో అలాగా మనకి కలర్ వీల్ అనేది ఉంటుందన్నమాట. సో 3 మెయిన్ కలర్స్ వచ్చేసి ఎల్లో, బ్లూ అండ్ రెడ్. సో ఎల్లో అండ్ బ్లూ మిక్స్ చేస్తే గ్రీన్ వస్తుంది, అండ్ బ్లూ అండ్ రెడ్ మిక్స్ చేస్తే వైలెట్ ఆర్ పర్పుల్ వస్తుంది, అండ్ రెడ్ అండ్ ఎల్లో మిక్స్ చేస్తే ఆరెంజ్ వస్తుంది. మళ్ళీ 2 కలర్స్ని మిక్స్ చేస్తే ఇంకో సర్టెన్ కలర్స్ వస్తాయి. అలా మనకి కలర్ వీల్ అనేది ఫామ్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద ఫ్యాషన్ డిజైనర్స్ కలర్ వీల్ యూజ్ చేసి చేస్తారు. దాన్ని బట్టి మన డ్రెస్సింగ్ కాంబినేషన్, కలర్ కాంబినేషన్ అనేది డిసైడ్ అవుతుంది అనమాట. సో మనం ఇప్పుడు నచ్చినవి 2 కలర్స్ తీసుకుని 2 పేరప్ చేస్తే అది హార్మోనీ సెట్ అవ్వకపోతే లుక్ బాగోదు కదా. సో అలా అనమాట. సో మనకి హార్మోనీ సెట్ అవ్వాలంటే మనకి కలర్ వీల్ గురించి ఐడియా ఉండాలి. అలా ఐడియా ఉంటే మనం ఏ డ్రెస్ అయినా కూడా మనం నీట్గా పేరప్ చేయగలం. ఇందులో కొన్ని టైప్స్ ఉన్నాయి. సో అందులో ఫస్ట్ది మోనోక్రోమాటిక్ డ్రెస్సింగ్. సో మోనోక్రోమాటిక్ డ్రెస్సింగ్ అంటే సేమ్ కలర్ డిఫరెంట్ షేడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ కలర్ ఉంది, ఆ బ్లూ కలర్కి డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి కదా. లైట్ బ్లూ, స్కై బ్లూ, థిక్ బ్లూ, నావీ బ్లూ, అలా డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి కదా. సో ఆ షేడ్స్ అన్ని కలిపి ఒక అవుట్ఫిట్ లాగా సెట్ చేస్తే మోనోక్రోమ్ అవుట్ఫిట్ అంటారు అనమాట. అంటే 2 షేడ్స్, ఎనీ 2 షేడ్స్ అలా. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే స్లిమ్ లుక్ ఉంటుంది, టాల్ ఇల్యూజన్ ఉంటుంది, అండ్ ఎక్స్పెన్సివ్ ఫీల్ కూడా ఇస్తుంది. ఇది బిగినర్స్ కి అయితే బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఎనలాగస్ డ్రెస్సింగ్. కలర్ వీల్ బేస్ చేసుకుని ఇవన్నీ కూడా. సో కలర్ వీల్ లో సైడ్ బై సైడ్ కలర్స్ ఏవైతే ఉంటాయో అవి మ్యాచ్ చేసినప్పుడు దాన్ని ఎనలాగస్ డ్రెస్సింగ్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ పింక్, రెడ్, ఆరెంజ్ ఇవన్నీ కూడా సైడ్ బై సైడ్ కలర్స్ కదా. సో అవన్నీ ఒక పేరప్ చేసినప్పుడు ఎనలాగస్ కలర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నా డ్రెస్ చూడండి. సో ఇందులో చూసారంటే మీరు రెడ్, లైట్ పింక్ అండ్ ఆరెంజ్ ఉన్నాయి, ఆరెంజ్ మిక్స్. సో ఈ 3 కూడా ఎనాలగస్ ప్యాటర్న్ లో తీసుకొచ్చారనమాట. సో మళ్ళీ ఈ సైడ్ చూస్తే బ్లూ, స్కై బ్లూ. సో ఇది కూడా ఎనాలగస్ ప్యాటర్న్ అనమాట. మధ్యలో మనకి మ్యాచ్ అవ్వడానికి న్యూట్రల్ కలర్ యాడ్ చేశారు. చూసారా, న్యూట్రల్ కలర్ కూడా మనకు ముందు వస్తుంది. ఓకేనా. బాంధనీ డ్రెస్సెస్ చూడండి, గ్రీన్ అండ్ బ్లూ, రెడ్ అండ్ ఆరెంజ్, ఆరెంజ్ అండ్ పింక్, ఇలా ఎక్కువ మనం చూస్తూ ఉంటాం ప్యాటర్న్స్. సో అవన్నీ కూడా ఎనలాగస్ డ్రెస్సింగ్ టెక్నిక్ లో వస్తాయి. ఓకే, ఎనలాగస్ కలర్స్ అనేవి వెరీ ప్లీజింగ్ లుక్ గా ఉంటాయి, అండ్ బిగినర్స్ కి ఇది వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ఆప్షన్ అయితే చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ కాంప్లిమెంటరీ కలర్స్. సో కాంప్లిమెంటరీ డ్రెస్సింగ్ అంటే కలర్ వీల్ లో కాంట్రాస్టింగ్ అనుకోండి, ఎల్లో అండ్ పర్పుల్, రెడ్ అండ్ గ్రీన్ అండ్ బ్లూ అండ్ ఆరెంజ్. సో ఈ ఆపోజిట్ కలర్స్ మనం పేరప్ చేయొచ్చు అనమాట. పేరప్ అంటే మనం ఎప్పుడైనా కూడా ఫుల్ అవుట్ఫిట్ తీసుకుని ఇంకొకటి స్మాల్ యాక్సెంట్ అనేది యాడ్ చేయాలి. ఇప్పుడు రెడ్ కలర్ ఫుల్ అవుట్ఫిట్ డ్రెస్ వేసుకుంటే ఎల్లో బెల్ట్ అనేది యాడ్ చేయాలన్నమాట. అంటే ఒకేసారి 2 హాఫ్ అండ్ హాఫ్, ఎల్లో హాఫ్, రెడ్ హాఫ్ తీసుకుంటే ఎప్పుడైనా కూడా అవుట్ఫిట్ అనేది చాలా లౌడ్ గా కనిపిస్తుంది. మనకి ఎప్పుడైనా కూడా మెయిన్ అవుట్ఫిట్ ఫుల్ కలర్ తీసుకుని స్మాల్ యాక్సెంట్ కాంట్రాస్టింగ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ యాక్సెంట్ కలర్ ట్రిక్. యాక్సెంట్ కలర్ ట్రిక్ లో 1 పాప్ కలర్ వేసి 1 న్యూట్రల్ కలర్ వేస్తే సెట్ అవుతుంది. గోల్డ్, బ్లాక్, వైట్ మనం రెడీమేడ్ గా పెట్టుకునేవి ఈ 3 ఐడియా ఉంటాయి. సో ఇవి దేనికైనా పేరప్ చేయగలం అనమాట. సో థిక్ కలర్ అయితే ఆ లుక్ ని ఇంకొంచెం కాంప్లిమెంట్ చేస్తాయి. ఓకే, సో ఈ డ్రెస్సింగ్ టెక్నిక్స్ అన్నీ అయిపోయాయి. బట్ ఇంకొంచెం మీరు తెలుసుకోవాల్సింది కూల్ కలర్స్ అండ్ వామ్ కలర్స్. సో ఇదేంటంటే వామ్ కలర్స్ అంటే మనకి ఈ సన్ లో షేడ్స్ ఉంటాయి చూసారా, రెడ్, ఎల్లో, ఆరెంజ్, ఇవి వామ్ కలర్స్. కూల్ కలర్స్ అంటే నేచర్ కి దగ్గరగా ఉంది. సో నేచర్ కి దగ్గరగా ఉందంటే ఓషన్ కలర్, బ్లూ అండ్ గ్రీన్. హైలైట్ చేయాలంటే వామ్ కలర్, హైడ్ చేయాలంటే కూల్ కలర్. కామన్ కలర్ మిస్టేక్స్ వి ఆల్ డూ. ఫస్ట్ బిగ్గెస్ట్ మిస్టేక్, టూ మెనీ కలర్స్ ఒకేసారి వేయడం. దీన్ని ఎలా ఫిక్స్ చేయాలంటే 1 డామినెంట్ కలర్ అండ్ 1 సపోర్టింగ్ కలర్. కలర్ థియరీని ఫాలో అయితే డ్రెస్సింగ్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి కలర్ వీల్ డ్రెస్సింగ్ టెక్నిక్స్ ఫర్ బాడీ టైప్స్. సో డిఫరెంట్ బాడీ టైప్స్ కి నేను ఎలాంటి కలర్స్ వేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంటిల్ దెన్, సీ యూ, బై.